సాహసాలు, శౌర్యం, ధైర్యం కలిసిపోతే పుడుతుంది ఒక గాథ. ఇది అలాంటి మహోన్నత సాహసయాత్ర జ్వాలద్వీపం. ఒకప్పుడు ఒక రాజ్యంలో జన్మించాడు ధైర్యం, తెలివితేటలు కలిగిన చిన్న బాలుడు. అతని గుండెలో భయం ఉండదు. బాలక, నీకు ఒక మహాబాధ్యత అప్పగిస్తున్నాను. మన రాజ్యానికి ఎన్నేళ్లుగా ప్రమాదం కలిగిస్తున్న జ్వాలద్వీపం శాపాన్ని తొలగించాలి. మహారాజా, నేను వెళ్తాను. ఆ ద్వీపం ఎంత భయంకరమైనా నా ధైర్యం ముందు అది నిలబడదు. జ్వాలద్వీపం మంటలతో ముడిపడిన జీవితం, మరణం మధ్య దాగిన మర్మం. అక్కడికి వచ్చిన వారెవరూ తిరిగి వెళ్ళలేదు. ద్వీపం మొత్తం అగ్నితో అలుముకుంది. ప్రతి అడుగు ఒక సవాలే. ఇది నిజంగా భయంకరం. కాని నేను వెనక్కి తిరగను. బాలక, నీ ధైర్యం అరుదైనది. కాని ఈ ద్వీపంలోని చెడు శక్తులను ఎదుర్కోవడానికి నీకు జ్ఞానం, శాంతి, బలం కావాలి. ఋషి ఇచ్చిన బోధనలు బాలుణ్ణి మరింత అజేయుడిని చేశాయి. చిన్న పిల్లాడా, నా ద్వీపానికి నువ్వెలా వచ్చావు? ఇక్కడే నీ అంతం. నీ భయపెట్టే మాటలు పనిచేయవు. నేను నా రాజ్యం కోసం పోరాడుతాను. ధైర్యం, తెలివి, ఉరుసుకున్న శక్తి ఇవన్నీ కలిసినప్పుడు బాలుడు రాక్షసిని జయించాడు. శాపం తొలగించబడింది. జ్వాలద్వీపం తన అసలు స్వరూపాన్ని తిరిగి పొందింది. సాహసానికి ఇది మహాబహుమతి. ధైర్యం చూపిన వారికి ప్రపంచం వెలుగుతో ఆహ్వానిస్తుంది. బాలక, నీవు మా రాజ్యానికి గర్వకారణం. నీ ధైర్యం నీ పేరును శాశ్వతంగా నిలబెట్టింది. ఇలా చిన్న బాలుడి ధైర్యం, జ్ఞానం, నమ్మకం జ్వాలద్వీపాన్ని శాశ్వతంగా మార్చాయి. ధైర్యం ఉన్నవారికి అసాధ్యం అన్నది లేదు.